ఈరోజు దేవాది దేవుడు ఒక అద్భుతమైన వాక్యంతో మిమ్మల్ని ఆత్మీయంగా బలపరచడానికి నన్ను మీ ముందు ఉంచాడు. అందును బట్టి ముందుగా యేసయ్యకి స్తుతులు చెల్లిస్తూ ఈరోజు మిమ్మల్ని ఆత్మీయంగా బలపరిచే వాక్యం ఏంటో చూద్దాము. ఒక మాట అడుగుతాను, చెప్పండి, మీలో ఎంతమంది యుగ యుగాలు యేసయ్యతో ఆనందంగా కలిసి జీవించాలని ఆశపడుతున్నారు? మనందరికీ ఆశ ఉంటుంది. సో మనము యేసయ్యతో యుగ యుగాలు కలిసి జీవించాలి అంటే ఆయన లాంటి ప్రతిష్ఠితమైన జీవితం మనము కలిగి ఉండాలి. ఆయనలా నిష్ఠతో నియమాలతో మనం బ్రతకాలి. ఆమేన్. ఒక్క మాటలో చెప్పాలి అంటే బాప్తిసం ఇచ్చే యోహాను ఏ విధంగా అయితే బ్రతికి చూపించాడో అలా మనం బ్రతికి చూపించాలి. కొన్ని సందర్భాల్లో యోహాను జీవితాన్ని నేను జ్ఞాపకం చేసుకున్నప్పుడు నాకు చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. ఎందుకంటే అతడు భోజనం విషయంలో కూడా నిష్ఠగా ఉండేవాడండి. వస్త్రాలు ధరించే విషయంలో కూడా చాలా నియమంగా ఉండేవాడు. మీకు తెలుసా బాప్తిసం ఇచ్చే యోహాను ఏం ధరించుకునేవాడు, ఏం తినేవాడు? రండి చూద్దాం. మత్తయి సువార్త 3వ అధ్యాయము 4వ వచనము. యోహాను ఒంటె రోమముల వస్త్రమును మొల చుట్టూ తోలు దట్టియు ధరించుకొనివాడు, మిడతలను అడవి తేనెయు అతనికి ఆహారము. చూడండి, అతను తినే విషయంలో నియమంగా ఉండేవాడు, ధరించుకునే విషయంలో చాలా నిష్ఠగా ఉండేవాడు. నిజంగా ఇలాంటి జీవితం అందరికీ పాసిబుల్ కాదండి. కేవలం దేవుని కృప ఉన్న వాళ్ళకి మాత్రమే ఇలాంటి జీవితం పాసిబుల్ అవుతుంది. ఒక మాట చెప్పమంటారా? దేవుని కోసం నిష్ఠతో నియమాలతో పరిశుద్ధంగా బ్రతికేవారు ఎక్కువ కాలం బ్రతకరు. ఒకవేళ బ్రతికినా కొంతమంది వాళ్ళని బ్రతకనివ్వరు. అవునంటారా కాదంటారా? ఆర్ యు అగ్రీ విత్ మీ? దేవుని కోసం నిష్ఠతో నియమాలతో బ్రతికేవారు ఎక్కువ కాలం బ్రతకరు. కొంతమంది ఒకవేళ వాళ్ళు బ్రతికినా కొంతమంది వాళ్ళని బ్రతకనివ్వరు. బికాస్ వీళ్ళల్లో ఎవరైతే దేవుడి కోసం పరిశుద్ధంగా నిష్ఠతో బ్రతుకుతారో వాళ్ళల్లో ముక్కుసూటిగా మాట్లాడే గుణం ఉంటుంది. గద్దించే విషయంలో అస్సలు వెనకాడరు. తప్పుని తప్పు అంటారు, నచ్చకపోతే నచ్చలేదు అంటారు. బికాస్ వాళ్ళు దేవుడి కోసం నిష్ఠగా నియమంగా బ్రతుకుతున్నామనే కాన్ఫిడెంట్ నమ్మకం వాళ్ళల్లో అటువంటి యాటిట్యూడ్ని తీసుకొని వస్తుంది. హేరోదు రాజు అన్న భార్యను ఉంచుకుంటాడు. సొంత వదినతోనే అక్రమ సంబంధం పెట్టుకుంటాడు. అతని అన్న పేరు ఫిలిప్పు, అతని భార్య పేరు హేరోదియ. అది నచ్చని యోహాను వెంటనే హేరోదు రాజు దగ్గరికి వెళ్ళి, నువ్వు చేసేది న్యాయం కాదు అని చెప్పి మొహం మీద కొట్టినట్టు గద్దించి చెప్తాడు. మత్తయి సువార్త 14వ అధ్యాయము 3వ వచనం. నీవు నీ సోదరుడైన ఫిలిప్పు భార్యయగు హేరోదియను ఉంచుకున్నట న్యాయము కాదని యోహాను చెప్పగా, హేరోదు ఆమె నిమిత్తము యోహానును పట్టుకొని బంధించి చెరసాలలో వేయించి ఉండెను. చూసారా? ఎప్పుడైతే యోహాను అందరి ముందు ఆ మాట చెప్పంగానే వెంటనే హేరోదుకు కోపం వచ్చేసి అతనిని చెరసాల్లో బంధించేస్తాడు. యోహాను ఆ విధంగా గద్దించడానికి కారణం ఏంటంటే సోదరుని భార్యను ఉంచుకోవడం తప్పని లేఖనాలు స్పష్టంగా చెప్తున్నాయి. లేవియ ఖండము, ఒకసారి చూద్దాం ఆ లేఖనాన్ని. లేవియ ఖండము 20వ అధ్యాయము 21వ వచనము. ఒకడు తన సహోదరుని భార్యను చేర్చుకొనిన ఎడల అది హేయము. వాడు తన సహోదరుని మానచ్ఛాదమును తీసెను. వారు సంతానహీనులై యుందురు. చూసారా? బైబిల్ ప్రకారం సోదరుని భార్యని ఉంచుకోవడం అనేది అది చాలా తప్పు. కాబట్టి వాక్యంలోని సత్యాన్ని గ్రహించిన యోహాను వెంటనే హేరోదు చేసింది తప్పు అని చెప్పి మొహం మీదే కొట్టినట్టు చెప్పాడు. అది నచ్చని హేరోదు రాజు ఏం చేశాడు? చెరసాల్లో యోహానుని బంధించడం జరిగింది. సో నన్ను అందరి ముందు అవమానిస్తాడా అని చెప్పి ఈ హేరోదియ యోహాను మీద పగ పెట్టుకొని కూర్చుంది. ఒకరోజు ఈ హేరోదు రాజు బర్త్డే వస్తుంది. ఆ బర్త్డే ఫంక్షన్లో అతని స్నేహితులు, పక్క దేశం రాజులు, అతిథులు చాలామంది వస్తారు. ఆ బర్త్డే ఫంక్షన్లో ఏం చేస్తుందంటే ఈ హేరోదియ కుమార్తె ఒక ఆమె ఉంటుంది. ఆమె ఆ బర్త్డే ఫంక్షన్లో చక్కగా డ్యాన్స్ వేసి వచ్చిన అతిథులందరినీ చక్కగా ఆమె డ్యాన్స్తో ఎంటర్టైన్మెంట్ చేస్తుంది. ఈమె నాట్యానికి పరవశించిపోయిన హేరోదు రాజు, నువ్వు చాలా బాగా డ్యాన్స్ వేశావు, అతిథులందరూ చాలా సంతోషించారు, నీకేం కావాలంటే అది కోరుకో, నీకేది కావాలన్నా నేను నీకు ఇచ్చేస్తాను, అది రాజ్యంలో సగభాగమైనా సరే అని చెప్పి ఒక వరాన్ని ఇస్తాడు. ఈ పిచ్చిది ఏం చేస్తుంది? ఈ పిల్ల వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి, అమ్మ ఏం అడగమంటావు? రాజుగారు నాకు ఒక ఆపర్చునిటీ ఇచ్చారు, ఏం అడగమంటావు అంటే, ఎప్పటి నుంచో పగబెట్టుకొని కూర్చుంది కదా, అవకాశం కోసం ఎదురు చూస్తుంది కదా. వెంటనే హేరోదియ, నువ్వు వెళ్ళి చెరసాలలో ఉన్న యోహాను తల కొట్టించి పళ్ళెంలో తెమ్మని చెప్పు అని అడగమంటే ఈ పిల్ల వెళ్ళి అదే విధంగా రాజుని అడుగుతుంది. నేను ఇందాక చెప్పాను కదా,
దేవుని కోసం నిష్ఠతో నియమాలతో పరిశుద్ధంగా బ్రతికేవారు ఎక్కువ కాలం బ్రతకరు. ఒకవేళ బ్రతికినా కొంతమంది వాళ్ళని బ్రతకనివ్వరు. ఈ సమాజం అలాంటిది. రాజు మాట ఇచ్చాడు, మాట వెనక్కి తీసుకుంటే పరువు పోతుంది, స్నేహితుల అందరి ముందు తల కొట్టేసినట్టు అయిపోద్ది. ఏం చేయాలో అర్థం కాక వెంటనే హేరోదు రాజు మనిషిని పంపించి చెరసాలలో ఉన్న యోహాను తల కొట్టించేస్తాడు. కానీ తర్వాత చాలా బాధపడతాడు హేరోదు రాజు. అందుకే అంటాను నా ప్రియ సహోదరి సహోదరుడా, ప్రాణాలు పోయినా మన భక్తిని, సమర్పణను, పరిశుద్ధత కలిగిన జీవితాన్ని మనం పోగొట్టుకోకూడదు. అట్టి కృపని దేవాది దేవుడు మనందరికీ దయచేయునుగాక. తలలు వంచండి, చిన్న ప్రార్థన చేసుకుందాము. మహాపరిశుద్ధుడైన యేసయ్యా, నీకు వందనాలు తండ్రి. దేవా, ఈ సమయంలో నీ బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాము. అయ్యా, మేమందరము కూడా నీతో యుగయుగాలు సంతోషంగా ఆనందంగా జీవించాలని ఆశపడుతూ ఉన్నాము. అయ్యా, నీలాంటి నిష్ఠతో నియమాలతో బ్రతికే కృపని మా అందరికీ దయచేయండి. నీకోసం సమర్పణ కలిగి పరిశుద్ధతతో జీవిస్తున్నప్పుడు అనేక అడ్డంకులు వస్తాయి, శోధనలు వస్తాయి. కానీ ఏది జరిగినా నీ వైపే చూస్తూ ధైర్యంగా నీ కొరకు నీతిగా, నిజాయితీగా, నమ్మకంగా, పరిశుద్ధంగా, ప్రతిష్ఠితంగా బ్రతికే కృపని నాకును ఈ వీడియో చూస్తున్న నీ బిడ్డలందరికీ దయచేయండి నాయన. ఎట్టి పరిస్థితుల్లోనూ మేము వెనుకడుగా వేయకూడదు నాయన. నువ్వు ఉన్నావన్న ధైర్యంతోనే ముందుకు వెళ్ళాలి తండ్రి. అలాగే ఈరోజు నీ బిడ్డలు ఆయా పనుల మీద వాళ్ళు బయటకు వెళ్తూ ఉన్నారు. ఒకవేళ నీ చిత్తమైతే ఆ పనులన్నింటినీ కూడా సఫలీకృతం చేసి క్షేమంగా ఇంటికి తీసుకురండి నాయన. ఈరోజు ఈ వాక్యాన్ని మా అందరి జీవితాల్లో ఫలింప చేయమని, ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్క బిడ్డని దీవించి ఆశీర్వదించమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. ఫ్రెండ్స్,